రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం లాల్ సలాం ఈరోజు థియేటర్లో మన ముందుకు వచ్చింది. ఆమె తండ్రి అయినటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో, అలాగే విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏంటంటే, కనుమూరు అనే గ్రామంలో గురు అంటే హీరో విష్ణు విశాల్ మరియు సంక్షుద్దీన్ అంటే విక్రాంత్ ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్. ఒక విషాద సంఘటన వారిని దూరం చేసి వారిని బద్ధ శత్రువులుగా మార్చింది. ముంబైకి చెందిన టెక్స్టైల్ వ్యాపారి అయినటువంటి మోహిత్ భాయ్ అంటే రజనీకాంత్కి గురువుతో మరియు గ్రామంతో సంబంధాలు ఉన్నాయి. కశ్మీర్ గ్రామస్తులకు మరో గ్రామం నుండి అవమానాలు ఎదురయ్యే వరకు సినిమా సాఫీగా సాగుతుంది. ఆ తర్వాత సంఘటనలు ఒక్కసారిగా మారిపోతాయి. పరిస్థితి తీవ్రం కావడంతో మోహిత్ భాయ్ ప్రమేయం, యువకులు ఆ సమస్యను తీర్చగలగారా లేదా లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమాలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, విష్ణు విశాల్ పాత్ర ఆకట్టుకుంది. తనను చక్కని నటన ప్రదర్శించాడు. పల్లెటూరి వాతావరణం మరియు మరికొన్ని సన్నివేశాలు చాలా అందంగా చూపించబడ్డాయి. విక్రాంత్ నటకు బాగానే ఉంది. విక్రాంత్ తండ్రి పాత్రలో రజనీకాంత్ తన మేనరిజం, మంచి డైలాగ్స్తో ఆకట్టుకున్నాడు. జీవిత రాజశేఖర్ తన నటనతో ఆకట్టుకున్నది. ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు. మైనస్ పాయింట్స్ ఏంటంటే, కథాంశం మరియు దాని స్లో స్క్రీన్ ప్లేతో సినిమాకు అది పెద్ద సమస్యగా మారింది. ఐశ్వర్య రజనీకాంత్ ప్రేక్షకులకు అందించడానికి ఉద్దేశించిన సందేశం అంతా ఆకట్టుకోలేదు. అంతేకాక తను చెప్పదలుచుకున్న కథ చాలా పాత సినిమాలా అనిపిస్తుంది. డైరెక్టర్గా మరియు స్క్రీన్ రైటర్గా ఆమె స్క్రిప్ట్ రైటర్ విష్ణు రంగస్వామిని మరింత ఎమోషన్స్తో నింపమని చెప్పి మరింత ఎఫెక్టివ్గా చెప్పవచ్చు, కానీ అలా జరగలేదు. సినిమాలో ఎమోషన్ సీన్స్ అంతగా ప్రభావం చూపలేదు. అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోవడంతో వాటి ప్రభావాన్ని మరింత తగ్గించాయి. డబ్బింగ్ సెలక్షన్ కారణంగా ఇతర నటీనటులకు తెలుగు ఆడియన్స్కు తెలియకపోవడంతో మరొక కారణంగా ఈ సినిమా సగటు ప్రేక్షకుడికి కూడా కనెక్ట్ కాలేకపోయాడు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో కొన్ని సన్నివేశాలు ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. హీరోయిన్ అనంతిక, కపిల్ దేవ్ మరియు నిరోషణలను చేర్చుకోవడంతో కథనానికి కాస్త తక్కువ విలువను జోడించినట్లు అనిపించింది. సాంకేతిక పరంగా చూస్తే స్క్రీన్ ప్లే రైటర్గా, డైరెక్టర్గా ఐశ్వర్య రజనీకాంత్ డ్యూయల్ రోల్తో ఒక మంచి అనుభూతిని అందించడంలో విఫలమైంది. చిన్న స్టోరీ లైన్తో స్లో ప్లేస్లోతో సాగే సినిమా ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ప్రేక్షకుల సహనాన్ని టెస్ట్ చేసేది. ప్రవీణ్ భాస్కర్ యొక్క ఎడిటింగ్ మరియు విష్ణు రంగస్వామి యొక్క సినిమాటోగ్రఫీ సంతృప్తి అంత ఆనందంగా లేదు. ఏఆర్ రెహమాన్ యొక్క స్కోర్ అతని అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. అంతేకాక సినిమా యొక్క రన్ టైం కూడా సినిమా రిజల్ట్పై ఎఫెక్ట్ చూపించింది. ఓవరాల్గా తీర్పు ఏంటంటే, మొత్తం మీద లాల్ సలాం మూవీ మంచి నటీనటులు ప్రదర్శన బాగున్నప్పటికీ రొటీన్ స్క్రీన్ ప్లే, డల్గా సాగే కథనంతో అంతగా ఆకట్టుకోలేదు. సినిమాకి కరెక్ట్ రైటింగ్ లేకపోవడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాలను అంతగా ఎలివేట్ చేయకపోవడంతో బోరింగ్ అనిపిస్తుంది. రజనీకాంత్ ప్రెజెన్స్ సినిమాకి ఎలాంటి సహాయం చేయలేకపోయిందని చెప్పాలి. ఈ వారంతో సినిమాకు స్కిప్ చేయడం బెటర్ అన్న నా ఒపీనియన్. రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.25 ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.